దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతి అనేది, నీతిమంతుడిగా మార్చబడటం అనేది గొప్ప ధన్యత అండి. ఎందుకంటే ఆ నీతిమంతుడిగా అయినటువంటి వ్యక్తికి ఆకలి గొననీయుడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడ్డ ఆకలి ఆత్మీయ ఆకలి. భౌతిక సంబంధంగా ఈ శరీరానికి అందరూ ఆహారం ఎలా తీసుకుంటారో, ప్రతిదినము 3 సార్లు ఎలా తీసుకుంటాం. కొంతమంది 4 సార్లు 5 సార్లు తినేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఆకలి ఎక్కువై నిత్యం తింటూనే ఉంటారు. ఆ గ్రంథి ఎక్కువగా ఉత్పత్తి ఆకలిని కలుగజేసే గ్లాండ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ శరీరానికి ఆహారం ఎలా అవసరమో, శక్తిని ఇవ్వడానికి ఆత్మకు కూడా ఆహారం అవసరం అండి. ఆత్మకి కూడా కొన్ని ఆశలు, కొన్ని కోరికలు, కొన్ని ఆకలి ఉంటాయి. అలాంటి ఆకలిని దేవుడు నీతిమంతుడికి తీరుస్తాడు. భక్తిహీనుడి ఆశ భంగమైపోతుంది అని పరిశుద్ధ లేఖనాలు ఇక్కడ రాయించాడండి. నీతిమంతుని దేవుడు ఆకలి కొననీయడంట. ఎప్పుడు తన మనస్సును తృప్తిపరుస్తూ ఉంటాడు దేవుడు. నీతిమంతుడు ఏదైతే ఆశిస్తూ ఉంటాడో, నీతిమంతుడు ఏదైతే కావాలని కోరుకుంటూ ఉంటాడో, దేవుడు వారికి సహాయకుడిగా ఉండి అది వారికి అందించి వాళ్ళని తృప్తిపరుస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావా? నీకు దేవుడు ఆకలి కొననీయకుండా నిన్ను ఎప్పటికప్పుడు తృప్తిపరచగలుగుతున్నాడా అని నీ జీవితాన్ని నీవు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీవు నీతిమంతుడిగా తీర్చబడకపోతే, నీతిమంతుడిగా నువ్వు మార్చబడకపోయినట్లయితే ఈ దినమే నీ అవిధేయతలు, నీ పాపములు, నీ దోషములు, నీ అతిక్రమములన్నీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టగలిగినట్లయితే ఆయన నిన్ను నీతిమంతుడిగా మార్చబోతున్నాడు. గదిలోకి వెళ్ళి ఎక్కడికో వెళ్ళవసరం లేదండి. మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి, యేసయ్యా నేను పాపిని, నా జీవితం అంతా పాపముతో మిళితమైంది, నా ఆలోచనలు, నా మాటలు, నా చూపులు, నా క్రియలు, నా తలంపులు, నా ఉద్దేశ్యములు, నా ప్రవర్తన అంతయు, నా జన్మ కూడా పాపమే ప్రభువా. నీవు నీతిమంతుడు అంట, నువ్వు నీతిమంతుడు అంట, మా కొరకు రక్తాన్ని కార్చేవంట, నీ రక్తం నన్ను పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా మారుస్తుందని నేను విన్నాను ప్రభువా. నీ నీతిని నాకు కలుగు చేయయ్యా, నీతిమంతుడిగా నన్ను మార్చు ప్రభు అని ఎవరైతే యథార్థ హృదయముతో ఆయన యందు విశ్వాసం ఉంచి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేసి నూతనంగా జన్మిస్తారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి నీతిమంతులుగా మార్చబడిన వారిని దేవుడు ఆకలి కొననీయడు అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. నీ ఆత్మను ఆయన సంతృప్తిపరిచి ఆనందింపచేసి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.